మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, యాక్చువల్గా ఇప్పుడు కీళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన భారతీయులకు చాలా మంది కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. బట్ అంటే వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే ఏదో ఆయిల్ పెట్టుకోవడము లేదా మిగతా ఏదో చర్యలు చేయడం వల్ల ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నడవలేని స్థితికి వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు యాక్చువల్గా. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏమైనా తగ్గుతాయా? ఏ టైంలో డాక్టర్ని కలవడం అనేది ముఖ్యం? సో విచ్ ఈస్ ద బెస్ట్ టైం టు కన్సల్ట్? మనం అనుకున్నట్టు నీ పెయిన్ చాలా కామన్, లైక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి రావాల్సిందే. అట్లానే మనం నీ రీప్లేస్మెంట్ చేసేది ఎంతమందికి? నీ మోకాలు అరిగిపోయిన వాళ్ళలో 10%కే నీ రీప్లేస్మెంట్ చేస్తాం. అంటే స్టిల్ 80-90% మేనేజింగ్ వితౌట్ నీ రీప్లేస్మెంట్ కదా. అసలు ఆ 10%, కానీ 10% అయినా కూడా నెంబర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ అవేర్నెస్ అండ్ పేషెన్స్. ఏంటంటే ఒకప్పుడు నేను 2012లో ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పేదంటే, నడవలేని పరిస్థితి గోళ్ళ పట్టినట్టు రండి, అప్పుడు సర్జరీ చేద్దాం అనేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ మనం 15 years లైఫ్ ఇచ్చేవాళ్ళం. ఓకే. ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత 25 years ఇస్తున్నాం. సో దాంతో ఏమైంది, నువ్వు నడవలేని పరిస్థితుల్లో రాకుండా నీ డే టు డే పనులు యాక్టివిటీస్ ఇబ్బంది పడుతున్నావు, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, ఎక్స్రేలో బాగా అరిగింది అన్నప్పుడు సర్జరీ ప్రిఫర్ చేస్తున్నాం. ఎర్లీగా చేయటం కాదు ఇది. బేసికలీ ఇంప్లాంట్స్ బెటర్ వచ్చింది కాబట్టి ఎర్లీగా పెయిన్ పోయి అన్ని యాక్టివిటీ చేయగలిగితే అప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిద్ది కదా. మనం ఒకప్పుడు 65-55 నీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇప్పుడు మనం 75-80కి నీ రీప్లేస్మెంట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. సో ఎర్లీగా వచ్చి, ఎర్లీ అంటే ఏంటి, ఎనీ ఏజ్. ఇప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ 20s 30s వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు ఎర్లీగా చూపించుకుంటారు. వచ్చి ఎర్లీగా చూపించుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మందులు, ఎక్సలెంట్ లూబ్రికేట్ చేసే మందులు వచ్చినాయి. దెన్ ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్జరీకిను మందులకు మధ్యలో ఇంకో కొంత గ్రూప్ ఉంది, ఇంజెక్షన్స్, లూబ్రికేట్ ఇంజెక్షన్స్. ఎర్లీ స్టేజ్లో ఇస్తే 2 years పనిచేస్తుంది. స్టెమ్ సెల్ థెరపీస్, అంటే రియల్ స్టెమ్ సెల్ అనకూడదు, కాంట్రవర్షియల్ టాపిక్ అది. పిఆర్పీస్ కాకుండా నేను కొత్తగా ఎక్సోజోమ్స్ అని ఇస్తున్నా, ఎక్సలెంట్ పనిచేస్తాయి. దెన్ ల్యాబ్ గ్రోన్ స్టెమ్ సెల్స్ 12 years రీసెర్చ్ తర్వాత లాస్ట్ డిసెంబర్లో అప్రూవల్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. వీ కెన్ యూజ్ దెమ్. ల్యాబ్లో గ్రో అయితే అవి ఇచ్చేది. అవి ఇస్తే ఏమైందంటే ఆ అరుగుదలని ఎక్కడికక్కడ ఆపేయచ్చు మనం, నీ రీప్లేస్మెంట్ వెళ్ళకుండా. అడ్వైజ్ ఏంటి పేషెంట్స్కి, ఎర్లీగా వస్తే ఎర్లీ ట్రీట్మెంట్, నో సర్జరీ. ఓకే. ఆప్షన్ లేనప్పుడు వచ్చి నీ రీప్లేస్మెంట్ స్టేజ్కి వచ్చి నాకు సర్జరీ వద్దంటారు. అప్పుడేంటి మనం